హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, చూద్దాం సార్. మనం వీక్లీ రివ్యూ చేస్తాం కదా. వీక్లీ రివ్యూలో అసలు ఏం జరిగింది అన్నిటికన్నా ముందు ఒక పాయింట్ చెప్తే చూడండి సార్. ఇక్కడ కామెడీ ఫన్నీ అనిపిస్తుంది నాకు నిజంగా సార్. నేను మార్కెట్ ఒకటే అనుకుంటాను. నేను ఎప్పటికైనా నాకు మార్కెట్కి పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో కూడా మార్కెట్ ఏం చేస్తుంది అంటే, ఎవరైతే ఓపికతో ఉంటారో, ఎవరైతే మార్కెట్ నేర్చుకుంటారో, ఎవరైతే మార్కెట్ని ట్రస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇది మీకు అనుభవపూర్వకంగా ఈ పాటికి అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే తొందరలో అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను ఎందుకు అంటున్నానంటే, జనరల్గా ఎవరిదైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ టెలిగ్రామ్ ఛానల్ అయినా, ఇంకేదైనా సరే ఏమవ్వాలి సార్, గ్రోత్ ఉంటుంది ఇలాగా. కానీ మనది అలా ఉండదు. ఎందుకుండదు తెలుసా? నేను అందరిలాగా రోజు వీడియో పెట్టాను సార్. అందరిలాగా రోజు ఏదో కామెంట్ పెట్టను, ఏదో సోది వీడియోలు చేయను. మనకు యూజ్ఫుల్ అయ్యేది, పనికొచ్చేది వారానికి ఒకటే చేస్తా. ఈ వారానికి ఒకటి వచ్చేసరికి ఏమైందంటే, ఓపికలు ఉంటాయి చాలామందికి. ఓపికలు ఉండక అబ్బా ఏం అప్డేట్ వస్తలేదు, ఎందుకురా ఈ ఛానల్ అన్నట్టు ఎగ్జిట్ అయిపోతారు. నేను దానికి వెరీ హ్యాపీ. మీరు గమనిస్తే ఇక్కడ లాస్ట్ వీక్ నాకు తెలిసి 80 మెంబర్స్ ఉన్నారు, 9 మెంబర్స్ ఎగ్జిట్ అయిపోయారు. వెరీ హ్యాపీ. వీళ్ళందరూ నాకు అవసరం లేదు సార్. ర్యాండమ్ ట్రేడర్స్ అనుకుంటాను నేను కూడా. వీళ్ళకి ఏం కావాలి తెలుసా? పలానా స్ట్రైక్ ప్రైస్ 52,000 CE బై ఎట్ 100 అని చెప్పాలి. వీళ్ళకు ఏమంటారు, అన్నం పెరుగు పప్పు కలిపేసి, నాన్న బంగారు కొండ ఇక్కడ కొన్న 100 రూపాయల కంటే ఇక్కడ కొంటాడు. అరే ఇది కొనడం నిజమా కాదా, మరి కరెక్టా తప్ప, డబ్బులు నేను పెడతానా, లాస్ అవుతానేమో, ఏం ఆలోచన మైండ్కి, వీళ్ళ మైండ్కి. వీళ్ళకి ఇదే కావాలి. పలానా స్ట్రైక్ ప్రైజు కాలు బై చేయి, 100 రూపాయల కంటే గుడ్డిగా బై చేయాలి. స్టాప్ లాస్ 50 ఇస్తాడు, టార్గెట్ ఏమో 125 ఇస్తాడు. ఇది ఖుషి అవుతాడు. ఈసారి రిస్క్ రివార్డ్ ఉంటుందా సరే ఎక్కడన్నా? ఉండదు. ఇటువంటి వాళ్ళు మా ఛానల్కి వస్తారు, నేను సరిగా అప్డేట్ రాదు, వెళ్ళిపోతారు. ఎవరైతే స్టిక్ ఆన్ అయి ఉంటున్నారో వీళ్ళకి తెలుసు మనం జనరల్గా ఏం మాట్లాడుకుంటాం సార్. మీరు ఉన్నారు కదా, ఓల్డ్ స్టూడెంట్స్ తెలుసు. మనం జనరల్గా ఏం చేస్తామంటే, ఫస్ట్ మార్కెట్ వ్యూ సార్. మీకు అసలు మార్కెట్ వ్యూ అర్థం కావాలి. మనం ఏం చేస్తాం, మార్కెట్ వ్యూ ఇలా ఉండబోతుంది. మేబీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, మేబీ ఇక్కడ నుంచి కిందికి రావచ్చు. ఓకేనా? ఈ పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము లెవెల్స్ బేస్ మీద. ఓకేనా? దీంట్లో లెవెల్స్లో ఏమేమి ఇస్తాం సార్? గోల్డెన్ జోన్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ పైకి వెళ్తే టార్గెట్, కిందికి వెళ్తే టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి ఫస్ట్. అసలు ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయి గుర్తుంచుకోండి సార్, తెలుసుకోండి. మీరు ఎంతమంది సార్ లాస్ట్ వీడియో నేను చెప్పినప్పుడు వీక్లీ రివ్యూ నేను ఎలా చేస్తున్నానో మీరు వీక్లీ రివ్యూ చేశారా? ఎవరన్నా ఒక 2-3 పంపించాలండి. మన స్టూడెంట్స్ కాకపోయినా సరే, ఈ ఛానల్ ఫ్రీ ఛానల్లో ఉన్న వాళ్ళు 2-3 రియలైజ్ అయ్యారు వీక్లీ రివ్యూ చేస్తే మంచిది అనేసి వాళ్ళు పంపిస్తున్నారు. వెరీ హ్యాపీ. కానీ వీక్లీ రివ్యూ చేస్తే మీ పనితనం బయటపడుతుంది సార్. నన్ను జడ్జి చేసాడు కాదు, అర్థమవుతుందిగా? నేనేమి ఇస్తున్నా, నేనేం చేస్తున్నా చూడండి. ఇక్కడ పాయింట్స్ మాట్లాడుకుందాం సార్, నాన్ సెన్స్ ఎందుకని. ఫస్ట్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే వ్యూ తెలిసి ఉండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గోల్డెన్ జోన్ నుంచి గోల్డెన్ జోన్ పైన ఓపెన్ అయింది సార్. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? జనరల్గా మీకు అసలు గోల్డెన్ జోనే తెలియదు అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ గ్రీన్ పడంగానే పైకి వెళ్తారు, ఇక్కడ రెడ్ పడంగానే కిందికి వెళ్తారు. మార్కెట్ ఏం చేస్తుంది తెలుసా? అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అసలు మార్కెట్ ఏం చేస్తుంది? మార్కెట్ ఏదైతే గ్యాప్ అప్ అయిన తర్వాత మీ అందరి మైండ్ సెట్లు పాజిటివ్ అనేది మైండ్ సెట్లో పడిపోతుంది మీకు. ఇది అన్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. గ్యాప్ అప్ 200 పాయింట్ల బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయితే పాజిటివ్ స్వింగ్ ఉంటుంది, పైకి వస్తుంది అంటారు. 200 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే నెగిటివ్ స్వింగ్ ఉంటుంది, కిందికి వస్తుంది అంటారు. మరి అలానే 400 పాయింట్స్ కానీ, 600 పాయింట్స్ కానీ, 800 పాయింట్స్ కానీ గ్యాప్ అప్ అయితే రిట్రేస్మెంట్కి వస్తుంది అంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు అనుకునేటి సార్, ఇవన్నీ మీరు అనుకునేటి. మనం ఏం చేస్తాం, లెవెల్స్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, వెదర్ మార్కెట్ వాంట్ టు గో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సింపుల్, 2 కండిషన్లు సార్. మీరు గమనిస్తే నేను రోజుకి 10 ట్రేడ్లో 20 ట్రేడ్లో ఇయ్యనండి. నేను చేసుకుంటానేమో, నాకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చేసే కెపాసిటీ ఉంది, 3 మినిట్ టైం ఫ్రేమ్లో చేసే కెపాసిటీ ఉంది, 5 మినిట్ టైం ఫ్రేమ్లో చేసే కెపాసిటీ ఉంది, 15 మినిట్ చేసే కెపాసిటీ ఉంది, ఆఖరికి 30 సెకండ్స్లో కూడా ట్రేడ్ తీసుకునే ధైర్యం, దమ్ము, కెపాసిటీ అన్నీ నాకు ఉన్నాయి సార్. నేను ధైర్యంగా చెప్పుకుంటాను. నువ్వు చేయగలుగుతావా? చేయలేవు. అలాంటప్పుడు నేను
1 మినిట్లో ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే నాకు ఎప్పుడు ఎగ్జిట్ కావాలో నాకు తెలిసిపోతుంది సార్. 3 మినిట్లో ఎప్పుడు తీసుకుంటే ఎప్పుడు ఎగ్జిట్ నాకు తెలుస్తుంది. కానీ మీకు ఇక్కడ ఏదైతే అప్డేట్ చేస్తామో ఒక మంచి లెవెల్ రావాలి, ఒక మంచి ట్రేడ్ దొరకాలి. మీరు ఇప్పటిదాకా లాస్ట్ 3 వీక్స్ నుంచి చూస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తున్నంత వరకు September 10th నేను స్టార్ట్ చేశాను సార్. ఈరోజు 27. ఎంత సార్? 27. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. ఓకేనా? ఈ 2 వీక్స్లో మనం ఒక్కరోజన్నా లాస్ తీసుకున్నది ఉందా? అప్డేట్స్ ఇయ్యని రోజులు ఉన్నాయి. ఓకేనా సార్? అప్డేట్ మీకు ఇవ్వలే. నేను చేసుకున్నాను సార్ ట్రేడింగ్, అప్డేట్స్ మీకు ఇవ్వలే. ఎందుకు ఇవ్వను అంటే ఒకటి ఏంటి అంటే ఆ రోజు మార్కెట్ కండిషన్ సరిగా ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా? కండిషన్ ఎలా ఉంటుందంటే మార్కెట్ గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నా సరే మీ స్ట్రైక్ ప్రైజెస్లో ఇంక్రిమెంట్స్ ఉండదు, అర్థమైందా? డిక్రీజ్ అవుతూ ఉంటుంది ప్రైస్. ఇది ఒక కండిషన్. మీరు గమనించండి. మీరు ఎవరైనా గమనించారని అది లేదు. మార్కెట్ గ్యాప్ అప్ అయి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ మీకు స్పాట్లో పడితే మీ కాల్ ఆప్షన్ ఏం కావాలి సార్? గ్రీన్ ఉండాలి కదా. ఇది గ్రీన్ స్పాట్లో పడింది అనుకోండి, మీ కాల్ గ్రీన్ ఉండాలి యాక్చువల్గా, కానీ రెడ్ ఉంటుంది. గమనించండి సార్. ఈ కా నుంచి చూద్దాం ఎంతమంది గమనిస్తారు, ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ 5 minutes క్యాండిలే. మళ్ళీ సార్ టైం ఫ్రేమ్ ఏంది, ఎప్పుడు చూడాలి, ఏ టైం చూడాలి, ఏమొద్దు. ఫస్ట్ 5 minutes క్యాండిల్ మీకు గ్యాప్ అప్ అయ్యి గ్రీన్ క్యాండిల్ స్పాట్లో వస్తే స్ట్రైక్ ప్రైస్ లోపల రెడ్ వచ్చిందా లేదా ఎప్పుడన్నా, ఇది గమనించాలి సార్. ఇది గమనించాలి. మీకు నేను మా వాళ్ళకి చెప్తూ ఉంటాను జనరల్గా ఏమని అంటే, ఏదన్నా మీరు యుద్ధ విద్య నేర్చుకోవడానికి వెళ్ళారు సార్. యుద్ధ విద్య అనగానే ఒక్కటే నేర్పియాడు కదా, ఒక 10 రకాల 15 రకాల స్టైల్స్ నేర్పిస్తారు మీకు. ఓకేనా? 10-15 రకాల బ్లాక్స్ నేర్పిస్తారు. ఎట్లా అడ్డుకోవాలి, ఎట్లా ఎదురు తిరగాలి, ఎక్కడ కొట్టాలని చెప్తారు కదా. సో నేనేం చేశాను అనుకుందాము, నేను మొత్తం అన్ని రకాలుగా నేర్చేసుకున్నాను సార్. 10 types నాకు వచ్చేసినాయి. కానీ ఈ 10 types నాకు కరెక్ట్గా వచ్చినాయనే నాకు ఎప్పుడు తెలుస్తుంది సార్? చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? 10 types నాకు పర్ఫెక్ట్గా వచ్చాయని నాకు ఎప్పుడు తెలుస్తుందంటే, నా అభ్యర్థి, నా ఎదురుగున్న వ్యక్తి నన్ను ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్తోని అటాక్ చేసినప్పుడు నేను హ్యాండ్తోనే బ్లాక్ చేయాలి. లెగ్గుతో అటాక్ చేస్తున్నప్పుడు ఆ రేంజ్ని బట్టి లెగ్గుతో బ్లాక్ చేయాలి. ఇంకెక్కడన్నా స్టమక్తో చేసినప్పుడు ఇది స్టమక్ కిక్ అనుకోండి, బ్లాకింగ్ కిక్, నేను దీన్నే ఉపయోగించాలి ఇక్కడ. అంతేగాని వాడు కడుపులో గుద్దుతుంటే నేను కాలుతాను అని దాన్ని అనుకోండి, నన్ను కడుపులో గుద్దేస్తాడు ఆల్రెడీ. ఓకేనా? నన్ను ముఖం మీద కొడతా అంటే నేను ముఖానికి ఫేస్కి నా చేతులు అడ్డు పెట్టుకోకుండా ఏదో చేశాను అనుకోండి, వానికి కాలుతున్న కిక్ ఇచ్చాను మళ్ళీ, అప్పుడు ఏమవుతుంది సార్? నా మూతి పట్ల రాలుతాయి. సో చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, మీకు 10 రకాల కిక్స్ తెలిసినా సరే, 10 రకాల విద్యలు తెలిసినా సరే, ఏ విద్యని ఎప్పుడు వాడాలి అనేది తెలియాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. అర్థమైందా సార్? సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది అని తెలుసు, కానీ సైడ్ వేస్ మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎందుకు ఎంట్రీ అవ్వద్దు, అసలు ఇవాళ ట్రేడ్ ఎందుకు చేయొద్దు అనేది మీకు గుర్తుకు రావాలి. ఆ టైంకి మీకు తెలుసు, బట్ మీకు రికగ్నైజ్ కాదు. ఆ రోజు గుర్తుకు రాదు. ఆ రోజు మీకు ఏముంటుంది తెలుసా మైండ్లో? ప్రాఫిట్, ట్రేడ్, టైం ఏమో 12. ఇదే టైం 12 అయిపోయింది, టైం 1 అయిపోయింది, ప్రాఫిట్ రాలే, ట్రేడ్ వేయలే, 10 ట్రేడ్లు అయినాయి, లాస్ వచ్చింది, 11 ట్రేడ్ వేద్దాం పోతుంది. అబ్బా ఎందుకు సార్ అంత ప్రెషరు? ప్రశాంతంగా ఇది సోది అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చండి బాబు ఇప్పుడే. ఎందుకంటే ఇదే మిరాకిల్, మీ లైఫ్ స్టైల్ని మార్చేది ఇదే. ట్రేడింగ్ కాదు సార్. ట్రేడింగ్ అనేది జస్ట్ ఒక 10% మాత్రమే. 90% మీ ఆలోచన విధానం ఉండాలి సార్, సైకాలజీ ఉండాలి సార్. 90% మీ సైకాలజీ ఉంటేనే ఆ 10% ధైర్యం చేసి ట్రేడ్ తీసుకుంటారు. లేకపోతే ఏమవుతుంది తెలుసా? 243కి ఎంటర్ అవుతారు, 244కి ఎగ్జిట్ అయిపోతారు. 1 రూపీ 900 క్వాంటిటీ, 1 రూపీకి ఎగ్జిట్ అయిపోయినా 900 ప్రాఫిట్, ఖుష్ అవుతారు ఆ రోజు. నెక్స్ట్ రోజు ఏమవుతుంది తెలుసా? సేమ్ 243కి ఎంటర్ అవుతారు, అది 233కి అవుతుంది, ఎగ్జిట్ గారు 223కి అవుతుంది. ఇక్కడ 900 క్వాంటిటీ ఇంకా యాడ్ చేస్తారు, 213కి అవుతుంది. ఇంకో డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇంకా 900 యాడ్ చేస్తారు, ఇది ఒకటేసారి 193కి అవుతుంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఎంత సార్ ఇవి? దాదాపు మీకు ఎంత? 193 అంటే ఒక 50 రూపాయలు. 50 రూపాయలు అంటే 900 వేసుకోండి, 45,000. ఆ రోజు మీరు లబోదిబోమంటారు. అర్థం చేసుకోండి సార్. మనీ మేనేజ్మెంట్ అనేది అంత సింపుల్ కాదు. ఏదో మీరు ఏమంటారు,
మీకు వచ్చిన 4 ఇంగ్లీష్ ముక్కలో తెలుగు ముక్కలో కామెంట్ రాసినంత సింపుల్గా సార్ ట్రేడింగ్ చేయడం అంటే. మేము ఇంత కష్టపడి ఎంత ఫోకస్ చేసి ఆల్మోస్ట్ 4 years కష్టపడితే ఈ స్టేజ్లో ఉన్నాం తెలుసా మీకు. అర్థం చేసుకోండి, ఏదో ఉత్త సొల్లు మాటలు మాట్లాడడం కాదు. ఓకే, ఇంకెవరైనా మీకు నచ్చారనుకోండి, గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు సార్, మీకు ఎప్పుడైనా సరే లైవ్లో అప్డేట్స్ వస్తున్నాయా తనతోని మీరు ట్రావెల్ చేయండి సార్, నో ప్రాబ్లం. నేను ఎవరికి అగెనెస్ట్ కాదు, ఓకేనా. మీకు ఒక స్టాక్ గురించి అప్డేట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్టాకు నేను కూడా చూశాను సార్ మొన్న వీడియోస్. అంటే నేను జనరల్గా చూడను, బట్ కొంతమంది ఇవి చూడండి సార్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే చూసా, ఫన్నీ అనిపించింది. ఏం చెప్పాడు తెలుసా, పరిగెత్తక ముందే ఈ స్టాక్స్ని పట్టుకోండి అనే థంబ్నెయిల్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. ఏమన్నాడు సార్, పరిగెత్తక ముందే ఈ స్టాక్స్ని పట్టుకోండి, మీరు మిస్ అయితే జీవితంలో మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోల్పోయినట్లే అని ఇచ్చాడు. లోపల చూస్తే ఒక 4 స్టాకులు ఒక 6 స్టాకుల గురించి మాట్లాడాడు, ఓకేనా. ఇదంట 3 to 6 months లేకపోతే 3 నెలల నుంచి 1 year వరకు హోల్డ్ చేయాలంట సార్. మరి నువ్వు ఎప్పుడప్పుడు ఇస్తావు సామి, మళ్ళీ ఎప్పుడు అప్డేట్ ఇస్తావు? ఈ స్టాక్స్ గురించి అప్డేటే రాదు మీకు తెలుసా. మీకు అసలు ఎప్పుడన్నా ఒక స్టాక్ ఇచ్చిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలి సార్. ఎవరు ట్రేడర్ అన్నాడు రివ్యూ చేయాలి, రివ్యూ ఇవ్వాలి. ఒకవేళ యూట్యూబర్ అయితే వాడు రివ్యూ ఇవ్వాలి. ఇక్కడ ఏం లేదు, మనడు ప్రతిసారి స్టాక్ కొనుక్కో అంటున్నాడు. నువ్వేంది చెప్పేది తొగమట్ట. స్టాక్స్ అనేది నువ్వు కొనుక్కొని హోల్డ్ చేసుకొని పెట్టుకో. ఎప్పుడో కర్మగాలి ఎస్ బ్యాంక్ లాంటివి తప్ప ఎక్కడా కూడా స్టాక్స్ మీకు లాస్లు ఇవ్వదు సార్, లాంగ్ టర్మ్లో ఇవ్వదు 100%. ఇది రాసి పెట్టుకోండి. మీరు లాంగ్ టర్మ్ ధైర్యంగా హోల్డ్ చేయగలిగితే, నేను నెలకు ఒక 5,000 సిప్పులా కట్టుకుంటున్నాను అనుకుని మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే మీకు ఏం లాసులు ఇవ్వవు సార్ స్టాక్స్. అదే ఫండా, అదే సీక్రెట్, ఎవరు పట్టించుకోరు, ఎవరికి అర్థం కాదు, ఓకేనా. స్టాక్స్ నేను చెప్పడము దాన్ని వదిలేయడం గాలి కథం, అది ఎటన్నా పోని. స్టాక్స్ రికమెండేషన్ తీసుకోండి, కానీ ఈ స్టాక్స్ రివ్యూ వస్తున్నాయా మీకు మళ్ళీ? అరే మనం ఇచ్చిన స్టాక్స్ హిట్ అయింది, మనం ఇచ్చిన స్టాక్స్ ఫట్ అయింది, లేకపోతే అనుకున్నంత మూమెంట్ కాకుండా మళ్ళీ ఎంట్రీ పాయింట్ కాడికి వచ్చేసింది, హోల్డ్ చేయండి లేకపోతే ఎగ్జిట్ చేయండి, ఏం చెప్పారు సార్ వీళ్ళు. కేవలం యూట్యూబర్స్, నాట్ ట్రేడర్స్. మీరు డిఫరెన్స్ గమనించండి. ఇక సోదికి ఆపేద్దాము, ఉద్యోగంకి మనకి సబ్జెక్ట్కి వెళ్దాం. రైట్, మా వీక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఈ వారం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? 23rd నుంచి, ఓకే కదా. మనం ఎక్కడున్నాం సార్? 23rd పెట్టుకున్నాం. ఇక్కడ గమనించండి సార్, సింపుల్ పాయింట్లు మీకు అర్థం కాదు. ఒకతను అడిగాడు, ఒకతను మెసేజ్ ఏం చేశాడు తెలుసా, స్టూడెంట్, అంటే మన స్టూడెంట్ కాదు, ఈ ఫ్రీ గ్రూప్లో ఉన్న అతను, అబ్బా సార్ స్ట్రైక్ ప్రైజ్ ఇవ్వలేదు సార్ అని అడుగుతున్నట్టు. అవును సార్ ఇవ్వలేదు, అయితే ఏంది ఇప్పుడు నేను ఎందుకు ఇయ్యను స్ట్రైక్ ప్రైజ్ అంటే, ఇది బేసిక్ సార్, నేను ఆల్రెడీ చెప్పేసా ఎట్లా స్ట్రైక్ ప్రైజ్ సెలెక్షన్ చేసుకోవాలి. మీకు మార్కెట్ వ్యూ పైకా కిందికా అనేది చెప్తున్నాను, ఎక్కడి వరకు వస్తే ఎంట్రీ అవ్వచ్చు అనే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా, నేను 99% ఏటీఎం తీసుకోవడానికి ఇష్టపడతా సార్, లేకపోతే ఐటీఎంఏ తీసుకుంటా. నేను ఎప్పుడు కూడా ఓటీఎం జోలికి పోయేటోని కాదు. అంటే స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఓటీఎం చేశాను, కానీ ఇప్పుడు ఓటీఎం జోలికి వెళ్ళాను. నేను కేవలం ఏటీఎం కానీ ఐటీఎం చేస్తాను. అది కూడా ఎంత, 250 రూపీస్ ఎబోవ్ ఉన్నది కానీ 300+ ఎబోవ్ ఉన్నది కానీ తీసుకుంటాను. 200 ఉన్నది కూడా కండిషన్, వెడ్నెస్డే నాడు మనకు తక్కువ దొరుకుతాయి కాబట్టి అలా అప్పుడు తీసుకోవచ్చు, మిగతా రోజులలో తీసుకోను, ఓకేనా. నేను 250 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. 15 క్వాంటిటీ ఇంటూ 300 అంటే ఎంత సార్? 450 రూపీస్, 4500, అంతేనా, ఓకేనా. ఎవరన్నా ఒక పర్సన్ నన్ను ఫాలో అవుతున్నప్పుడు నేను ఈ స్ట్రైక్ ప్రైస్ ఇస్తే మనోని దగ్గర 5,000 ఉన్నాయి అనుకుందాం కరెక్ట్గా. ఈ స్ట్రైక్ ప్రైస్ తీసేసుకుంటాడు కదా, ఓకేనా. తీసుకోవడం తప్ప అంటలేను సరే, ఇక్కడ అర్థం చేసుకోండి. 15 క్వాంటిటీని నువ్వు 300 పెట్టి కొనుక్కున్నప్పుడు 4,500 పడుతుంది. నీ రిస్క్ కెపాసిటీ ఎంత నాకు తెలియదు. ఫస్ట్ పాయింట్, నీ రిస్క్ ఎంత నాకు తెలియదు, ఓకేనా. అసలు ఇంతలో రిస్క్ ఎంత తీసుకోవాలనుకుంటాను, సపోజ్ 10% అనుకుంటాను. 10% అంటే మామూలు విషయం కాదు సార్, 450 రూపాయలు ఎగిరిపోతాయి. కానీ దీనికన్నా ముందు నేను ప్రాఫిట్ ఎంత అని అడిగిన అనుకో, ఎంత సార్ ఒక 1000 రూపాయలు వస్తే చాలంటాడు. 1000 రూపాయలు అంటే ఏం ముత్తముచ్చట కాదు సార్, 20%. మీకు అర్థమవుతుందా? నేను ప్రాఫిట్ అడిగితే ఏమంటాడు తెలుసా, తెచ్చిందేమో 5,000, ప్రాఫిట్ అడిగితే రోజుకి 1000 రూపాయలు వస్తే చాలంటాడు. మరి పోయినప్పుడైతే పోవద్దంటాడు. అర్థమైందా అండి? పోయినప్పుడేమో మనకు పోవద్దంటాడు, కానీ వచ్చినప్పుడు 1000 రూపాయలు రావాలంట. 450 కూడా బేర్ చేయలేడు మనడు. ఇది కూడా పెద్దదే సార్, 10%.
అర్థమైందా? అందుకే ఐటీఎంలలో ఏమైందంటే ప్రైస్ అనేది ఫాస్ట్ మొమెంటం ఉంటుంది. ఓకేనా? తొందరగా మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, తొందరగా మీ టార్గెట్ హిట్ అవుతుంది. మీరు హోల్డ్ చేసే ధైర్యం ఉండాలి. హోల్డ్ చేసే ధైర్యం ఎప్పుడు వస్తుంది సార్? మంచి క్వశ్చన్. హోల్డ్ చేసే ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే, సైకిల్ తొక్కుతున్నారు సార్, మీరు సైకిల్ నేర్చుకుంటున్నారు చిన్నప్పుడు, రైట్? ఇది సైకిల్ లెక్క లేదు కదా, వెరైటీగా ఉంది. సైకిల్ ఎట్లుంటుంది సార్ అసలు? మనం ఎప్పుడు ట్రై చేయలేదు. సరే, ఏదో హ్యాండిల్ పెడితే సైకిల్ అనుకుందాం, ఇది ఒక సీట్ అనుకుందాం, ఏమనుకోవద్దు, ఇదో సీట్ అనుకుందాం. ఓకేనా? సైకిల్ తొక్కేటప్పుడు ఏం చేస్తారు సార్? మామూలుగా ఎవరో ఒక హెల్ప్ తీసుకొని బ్యాలెన్సింగ్ చేస్తారు. ఓకేనా? ఎప్పుడు మీరు డేర్గా తొక్కగలుగుతారంటే, ఆయన వదిలేసినా సరే మీరు బ్యాలెన్సింగ్ కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు మీకు భయం కాదు. కొంచెం భయమైనా సరే ధైర్యంగా ఉంటారు. ఎస్ ఆర్ నో? కొంచెం భయం ఉన్నా సరే ధైర్యంగా ఉంటారు. పోతాంటే కొంతకాలానికి నీకు అర్థమవుతుంది, ఓకే సైకిల్ లెఫ్ట్కి బెండ్ అవుతుంటే నువ్వు బ్యాలెన్సింగ్ రైట్కి చేయాలి, సైకిల్ రైట్కి బెండ్ అవుతుంటే బ్యాలెన్సింగ్ లెఫ్ట్కి చేయాలి. అర్థమైనప్పుడు ఈ సెంటర్ పాయింట్ నీకు తెలిసి ఉంటుంది. ఈ సెంటర్ పాయింట్ దగ్గర నువ్వు అస్సలు భయపడవు. నీకు అసలు భయం, సైకిల్ తొక్కడానికి భయం ఎందుకంటారు? ఇప్పుడు నేర్చుకునేటప్పుడు చాలా భయపడతారు. ఇది కూడా ఏంటి అంటే, సపోజ్ నీ ఎస్ఎల్, మీ గురువు, మీ స్టాప్ లాస్, మీ స్నేహితుడు, మీ బడ్డీ, మీ ప్రాణ స్నేహితుడు, లేకపోతే నిన్ను కాపాడే వ్యక్తి ఏదన్నా తక్కువ మాటలు ఎస్ఎల్కి, నీ ఎస్ఎల్ అనేది ప్రాపర్గా నువ్వు మెయింటైన్ చేసినప్పుడు నీకు భయం కాదు సార్. సింపుల్. రెండో పాయింట్, క్వాంటిటీ సైజింగ్ అనేది నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు భయపడవు. నేను రాసిస్తాను, నన్ను అడగండి. కావాలంటే ఒక 1 month ట్రై చేయండి. 1 month తర్వాత మనం మాట్లాడుకుందాం యూట్యూబ్ లైవ్లో, అప్పుడు చూద్దాం ఎంతమంది అడుగుతారో. సరే ఈరోజు ఏంటో వేరే క్లాస్ నడుస్తుంది, కొంచెం డిస్టర్బ్ మూడ్లో ఉన్నట్టున్నాం, పర్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటి ఈరోజు? ఓకే, ప్రీ మార్కెట్ అందరికీ తెలుసు కదా సార్? ప్రీ మార్కెట్, ఒక్క నిమిషం. ఓకే, ప్రీ మార్కెట్ రిపోర్ట్ అయితే అందరికీ తెలుసు కదా. దీంట్లో మనం ప్రతిసారి లెవెల్స్ ఇస్తాం సార్. గోల్డెన్ జోన్ ఒకటి ఇస్తాము, పైన టార్గెట్, కింద టార్గెట్. సింపుల్ కదా, గోల్డెన్ జోన్ ఇస్తాం. గోల్డెన్ జోన్ అంటేనే గోల్డెన్ సరిగా, దీనికి ఆ పేరు అందుకే పెట్టినా అనమాట, గోల్డెన్ జోన్. దీనిపైన ఉన్నంత వరకు కాల్ ట్రై చేయాలి. ఎప్పుడైతే బ్రేక్ కిందికి వస్తుందో మనం పుట్టి ట్రై చేయాలి. ఇది సింపుల్, బండ గుర్తు. నేను మధ్యలో చెప్పకపోయినా మీకు బండ గుర్తు అదే. ఓకే, ఇక్కడ చూడండి ఏం చెప్పాము, సింపుల్ చెప్పాము. గోల్డెన్ జోన్ సపోర్ట్ తీసుకొని మూవ్ అయ్యింది, బట్ ప్రాపర్ ఎంట్రీ దొరకలే. అయ్యయ్యో పరిగెత్తిందని నేనేం బాధపడతలేను సార్, మీకు అర్థమైందా? నేనేం బాధపడతలేను ఇక్కడ పరిగెత్తిందని. పోనివ్వండి, ప్రాపర్ ఎంట్రీ దొరకలే, అది మనకి ఎక్కడికి పోతుంది అని వదిలేసా, రైట్? ఇక్కడ క్లియర్గా చెప్పా, 53,920 అనేది కీ లెవెల్. ఈ లెవెల్ పైన బుల్లిష్ ఉంటుందని చెప్పాము. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా ఏమని మెన్షన్ చేశాను సార్, మీరు అర్థం చేసుకోవాలి. ఇదిగా మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు మూవ్ అప్ సైడ్. నువ్వు ఒక 190 చెప్పాం, అంతే కదా సార్? ఏమన్నా సార్, మూవ్ అప్ సైడ్ అని చెప్పాము కదా క్లియర్గా. ఇది గుర్తుంచుకో. మనకి ఎట్లుంటుంది తెలుసా? నీకు నాకు తేడా, బ్రదర్. నాకు కామెంట్ చేసిన బ్రదర్ని అడుగుతున్నా, నాకు చేసావుగా టెలిగ్రామ్లో, నువ్వు చూస్తే నీకు నాకు తేడా ఏం తెలుసా? నీ మైండ్ సెట్ ఏముంటుందంటే, మార్కెట్ ఇంత పైకి పోయింది కదా, చమ్మన ఫాలో అయిపోయి అందరు స్టాప్ లాస్ తినేస్తుంది, నువ్వు ఒక్కనే ప్రాఫిట్ తింటా అనుకుంటావు. ఇది నీ మైండ్ సెట్. అట్లుండదు బ్రదర్. మార్కెట్ అంటే అంత సింపుల్గా ఉంటే అందరు ప్రాఫిట్ సంపాదిస్తారు, అర్థమైంది? అందరూ 99% ప్రాఫిట్లో ఉండి 1% లాస్లో ఉండేటోడు. కానీ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి సార్? 95% లాస్లో ఉంటున్నారు. కేవలం 5% మంది మాత్రమే ప్రాఫిట్లో ఉంటున్నారు. వై? బికాజ్ మీ ఆలోచన విధానం తప్పు. మార్కెట్ ఇంత పైకి పోయింది ఇంకా పోదు అనుకోవడమే తప్పు. మార్కెట్ ఇంత పైకి పోయింది పోదు అనుకోవడమే తప్పు. మార్కెట్ని ఎవ్వరు ఆపలేరు. నో బడీ కెన్ జడ్జ్ ఎగ్జాక్ట్ మార్కెట్ ఇక్కడ ఆగుతుంది ఇక్కడ పోతుంది అనేది ఈవెన్ నేను కూడా చేయలేను. బట్ నేను ఒక లెవెల్ చేసుకుంటాను. ఈ లెవెల్ వరకు వస్తే నాకు హ్యాపీ, నేను కడుపు నిండిపోయింది, నేను బయటకు వెళ్ళిపోతా. ఈ లెవెల్ నుంచి ఇంకా 1000 పాయింట్లు పోయింది అనుకోండి సార్, నేనేం రిగ్రెట్ ఫీల్ గాను. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నా లెవెల్ ఇది అనుకోండి సార్, మార్కెట్ ఇక్కడ ఎక్కడో ఉంది, వస్తుంది, నా లెవెల్ టచ్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంత నాకు ప్రాఫిట్ వస్తే అంత బుక్ చేసుకొని నేను హ్యాపీగా క్లోజ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతాను. సపోజ్ ఇక్కడ బ్రేక్ అయ్యి కిందికి వచ్చి పోయి వచ్చి ఒక 1000 పాయింట్లు పోయింది అనుకోండి, ఆ రోజు సాయంత్రం చూస్తారు రే మార్కెట్ మంచి పోయిందా అనుకుంటా తప్ప నేను రిగ్రెట్ ఫీల్ కానీ ఈ మధ్యలో దుంకను. క్లియర్? ఫైన్. ఓకే, టాపిక్లోకి వద్దాం. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా రిట్రేస్మెంట్ ట్రై చేద్దాం అనుకున్నాం సార్. అంటే మీకు అప్డేట్ ఇచ్చిన ప్రకారం, ఎందుకంటే రిస్క్ తక్కువ ఉండాలి సార్. ఇప్పుడు నాది ఏముంది సార్, నేను రిస్క్ మేనేజ్ చేసుకుంటా. నిజంగా స్టాప్ లాస్ హిట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 రూపీస్ రిస్క్ తీసుకుంటా, ఆ రోజు 60 రూపీస్ రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే చూసుకుంటాను సార్ నేను. అందుకే మీకు అప్డేట్ ఇవ్వను.
ఓకేనా, అర్థమవుతుంది, సింపుల్ అర్థం చేసుకోండి సార్. కానీ వ్యూలు గమనించండి, వ్యూలు ఎలా ఉన్నాయి. 30 రూపీస్ నేను రిస్క్ తీసుకున్నా, 60 రూపీస్ వరకు హోల్డ్ చేసే కెపాసిటీ నాకు ఉంటుంది. మీకు ఎట్లుంటుంది తెలుసా, 30 రూపీస్ అంటే 30 రూపీస్ తీసేసుకొని అది 40 రూపీస్కి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ 100 రూపీస్కి పైకి వెళ్తుంది, మీకు ఏడుపు వస్తుంది, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఫైన్, నో ప్రాబ్లం. ఇంకొకటి ఏం సార్, ఇక్కడ అయిపోయింది, నేను ఆల్మోస్ట్ 121కి ఇస్తే 1 అవర్ పట్టింది సార్ మన టార్గెట్ హిట్ అవ్వడానికి. ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గరనే ఉంది. ఎవరన్నా ఒకవేళ వ్యూ ప్రకారంగా ఎంట్రీ తీసుకుంటే బుక్ చేసుకోమని చెప్పాము. మీరు ఈ స్టాక్ మార్కెట్లో ఒక కెరీర్గా ఎంచుకోవాలంటే మీరు కొద్ది ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం నేర్చుకోవాలి సార్. కొద్ది ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే మీరు అసలు ఎప్పుడూ జీవితంలో కూడా సంపాదించలేరు, మార్కెట్లో భయపడుతూనే ఉంటారు. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ 442 చూసారా. హై అంటే వ్యూ సార్, వ్యూ మార్కెట్ పోతుంది, వ్యూ పైకి అన్నప్పుడు 10 రూపాయలది 1000 రూపాయలు కూడా అవుతుంది సార్, ఆశ్చర్యం లేదు దాంట్లో. కాకపోతే నీకు వ్యూ తెలియదు తోకమట్ట. నీకేమో మార్కెట్ కిందికి పోతా అంటే పైకి పోతుంది అనిపిస్తుంది, పైకి పెట్టుకుని కూర్చుంటావు, మార్కెట్ కిందికి పోతా ఉంటుంది, యావరేజ్ చేసుకుంటూ కూర్చుంటావు, మార్కెట్ ఇంకా కిందికి పోతుంది. మొత్తం అంతా జేబు ఖాళీ చేసుకొని మార్కెట్ని బూతులు తిట్టుకుంటా, వేస్ట్ మార్కెట్, గ్యాంబ్లింగ్ మార్కెట్ అందరిని మోసం చేస్తుంది, అది ఇది అని చెప్పి దాన్ని తిట్టాలి అంతే. అంతకుమించి మీకు ఏం తెలుసు, ఏం తెలియదు. రైట్, సెప్టెంబర్ 24th 23rd అయిపోయింది సార్. 24th నాడు ఏం జరిగింది మార్కెట్, నేను ఇది ఎప్పుడో చెప్పిన సార్. ఎప్పుడో నేను యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసినా చెప్పిన, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటుంది, మార్కెట్ ఓపెనింగ్ చూసుకోండి. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇది 17 పాయింట్లు మైనస్ ఓపెన్ అయితే, ఇది 4 పాయింట్ ప్లస్ ఓపెన్ అయింది. కొంచెం వెరైటీగా అనిపించింది, అంతే అనిపిస్తుంది, నీకు తెలుసు కాబట్టి అనిపిస్తుంది. రైట్, ఓకేనా. ఇక్కడ లూపిన్ గురించి మనం అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. 17 రూపాయలు ఉన్నప్పుడు మీకు అప్డేట్ ఇచ్చా, కానీ 17 రూపాయలు కొనమని చెప్పామా సార్, లేదు. బెస్ట్ ప్రైస్ ఏంటి దానికి, బెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 13 నుంచి ఇన్ బిట్వీన్ 13 to 16 మనం ఇచ్చినప్పటికీ 12.75 వెళ్ళింది సార్ ఇది. ఓకేనా, ఇక్కడ నా ఎంట్రీ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇచ్చాను, క్లియరా, అప్డేట్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి కాదు 100 సార్లు ఇదే మాట చెప్తా, ర్యాండమ్ ట్రేడర్స్ని వెళ్ళగొట్టడానికి. ఎవరు సార్, ర్యాండమ్ ట్రేడర్స్, మధ్యలో రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలకి కకృతి పడే ట్రేడర్స్ని వెళ్ళగొట్టడానికి, అమాసక పుణ్యానికి వచ్చి ఒక ట్రేడ్ వేసి ఒక 1000 రూపాయలు సంపాదిద్దామని ఆశతో ఉన్న ట్రేడర్స్ని వెళ్ళగొట్టడానికి, అప్పో సొప్పో పర్లేదు మన డబ్బులు కాదు బయట డబ్బులు తెచ్చి నేను లక్షలు పెడతా, మళ్ళీ లక్షలు సంపాదిస్తా అని నమ్ముకొని భ్రమలో బతికే ట్రేడర్స్ని వెళ్ళగొట్టడానికి మార్కెట్ మీరు అనుకున్న లెవెల్స్ నుంచి కిందికి పోతుంది సార్. అస్సలు టెన్షన్ పడొద్దు, మనకు స్టాప్ లాస్ ఉన్నది. ఈ స్టాప్ లాస్ కొట్టిందా వెళ్ళిపోండి, ఎందుకంటే ప్రాఫిట్ ఏమంటారు, ఇది హెల్దీ స్టాప్ లాస్. ఏమంటారు సార్ ఇది, నేనైతే హెల్దీ స్టాప్ లాస్ ఇచ్చి మార్కెట్కి దండం పెట్టి బయటకు వస్తాను. సింపుల్. మీరేం చేస్తారు తెలుసా, బయటికే రారు, జీరోలు కావాల్సిందే. సామిరంగా 1,00,000 రూపాయలు అకౌంట్ ఉంటే 1,00,000 రూపీస్ మామ అనిపించుకోవాల్సిందే. ఫైన్, ఇది ఎక్కడికి వెళ్ళింది సార్, 12 పాయింట్ సంథింగ్ మనం ఎంట్రీ అయితే 15.20. ఓకేనా, సింపుల్ సార్, సింపుల్. చూడండి మీకు లైవ్లో అన్ని అప్డేట్స్ విత్ టైంతో సహా ఉంటే ఇప్పటికీ కూడా ఉంటుంది, మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఎంత వచ్చింది సార్, 18.50 వచ్చినప్పుడు ఏం చేయాలి సార్, 13 రూపాయలకు ఉన్నావు, 18 రూపాయలకు వచ్చింది అంటే 5 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. పర్సెంటేజ్ చూసుకో, 13 to 15 అంటే పర్సెంటేజ్ చూసుకోండి సార్, మీకు అర్థమవుతుంది, అప్పుడు ఇంత గొప్ప ధర అనిపిస్తుంది. రైటా. ఇంకొకటి ఐపీఓ తగిలింది సార్ మనకి. ఈ ఐపీఓ అనేది పెద్ద అదేం కాదులేండి, అప్లై చేసి పెట్టుకొని తగిలిందా అదృష్టం, తగలకపోతే లైట్. ఓకేనా, 14,000 ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్, మనకి ఆల్మోస్ట్ 4,000 ప్రాఫిట్లో ఉన్నాము. నేను ఇది ఎగ్జిట్ అయిపోయాను సార్, తెలుసా మీకు, నేను అదే రోజు ఎగ్జిట్ అయిపోయా, నా దగ్గర లేదు ఇది. ఇప్పుడు ఎందుకు ఉండాలి సార్ మీరు చెప్పండి, 25% ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇక్కడ కనబడుతుందా, క్లియర్ చేస్తాను చూడండి, మీకు అర్థం చేసుకోండి సార్. నేను కూడా ఏముండా, ఇక 25% ప్రాఫిట్ కనబడుతుందా, పర్సెంటేజ్ అని ఎందుకు మాట్లాడుతాను అనుకుంటున్నారు సార్, పర్సెంటేజ్ అనేది మిరాకిల్ చేపిస్తుంది. సో నాకు 25% ప్రాఫిట్ వచ్చిన తర్వాత నేను ఎందుకు ఉండాలి మార్కెట్లో, మార్కెట్ నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను తీసుకుపోయే దమ్ము ఉంది నాకు, మీకుండదు. మీకేముంటుందంటే గ్రీడీ, అత్యాశ. ఇది కష్టపడి వచ్చిన డబ్బులు కాదు కదా, ఇట్లా పెట్టగానే అట్లా మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇట్లా 4,000 వచ్చాయి,
ఉన్నాయి అనుకో 4,000 40,000 అయిందనుకో అప్పుడు కడుపు నిండుతుంది మీకు. ఎందుకు సార్ ఎన్నడు సార్ మీరు కాని పని అది. రైట్ ఓకేనా, మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, మనం బుక్ చేసుకున్నాం, బయటకు వెళ్ళిపోయాం, మనకు పెద్ద టెన్షనే లేదు, వచ్చిన కాడికి చాలు. రైట్ 19.40 వదిలేయండి. ఇది 425 క్వాంటిటీ సార్. 5 రూపాయలు అంటే మళ్ళీ మహానుభావులు కొత్తగా యూట్యూబ్ చూసేటోళ్ళు లేకపోతే కొత్త ట్రేడింగ్లోకి వచ్చేటోళ్ళు, అరే నేను ఇక పలానా ఛానల్ చూసినా వాడేమో లక్షలల్లో మాట్లాడుతాడు, ఈ సారేంద్రబాయ్ రూపాయలల్లో మాట్లాడుతాడు, 5 రూపాయలు 4 రూపాయలు అంటాడంటే సార్ గమనించండి, 425 క్వాంటిటీ సార్ ఇది లుపిన్. ఓకేనా, 425కి 6 రూపీస్ అంటే ఎంత మీరు లెక్కలు వేసుకోండి. అప్పుడు ఆల్మోస్ట్ 2,400 చేంజ్. అర్థమైందా? సపోజ్ నీ దగ్గర డబ్బున్నాయి, బాగా డబ్బులున్నాయి అనుకో, దీన్ని ఏం చేస్తావు, 3 క్వాంటిటీ వేసుకో, ఏమొచ్చాయి 1,200. అప్పుడు లెక్కలు వేసుకో 7,000 చేంజ్ ప్రాఫిట్. సపోజ్ నువ్వు దీన్ని 10 కొన్నావు, అర్థమైందా, అప్పుడేమవుతుంది సార్ 24,000 ప్రాఫిట్. సపోజ్ నువ్వు 100 కొన్నావు, 2,40,000 ప్రాఫిట్. ఇప్పుడు కడుపు నిండుతుందా? ధైర్యం వస్తుందా? లక్షలలో మాట్లాడుతాను కదా సార్. మీరు తీసుకునే క్వాంటిటీ మీ రిస్క్ కెపాసిటీని బట్టే సార్. నేను సపోజ్ ఇదే దీన్నే ఒక 50,000 క్వాంటిటీ కొన్నాను అనుకుందాం సార్, కొనలేదు, కొంటే ఏంటి మీరు ఆలోచిస్తారు కదా, 50,000 క్వాంటిటీ ఇంటూ 6 రూపీస్కి నేను ఎగ్జిట్ అయిపోయినా, ఎంత సార్ 3 లక్షలు నా ప్రాఫిట్, అవునా కదా? 3 లక్షలు నా ప్రాఫిట్ సింగిల్ డే. అది మీరు లెక్కలేసే విధానం బట్టి ఉంటుంది. సో మనకు మంచి మంగళవారం సార్, మంగళవారం కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, లైట్ వదిలేయండి, పెద్ద టెన్షన్ లేదు సార్, టెన్షన్ పడాల్సిన పనే లేదు. బుధవారం రోజు ఏం జరిగింది మళ్ళీ, ఓకేనా? అన్ని రోజులు ఒకలా ఉండవు, సో అలా అని చెప్పేసి అన్ని రోజులలో మీరు లాస్లేం గారు. ఇది మన స్టూడెంట్ సార్, ఈయన మన స్టూడెంట్, గర్వంగా చెప్పుకుంటా, మా ప్రాణప్రతిష్ఠ బ్యాచ్లో స్టూడెంట్స్లో ఒకతను అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్. మంచిగా ప్రాఫిట్ చేస్తాడు, ప్రాఫిట్సే కదా సార్, లాస్లో వస్తాయి కాదని కాదు, కానీ రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా అర్థం చేసుకున్నారు మా వాళ్ళు, కాబట్టి దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తారు. నేను ఊరికి ఏమని అడిగా చూడండి, ఇక్కడ ఈ వాల్యూ బట్టి 9,212 ప్లస్ 1,271 కలిపితే ఎంత సార్, ఇది ఆల్మోస్ట్ 10,500. కాబట్టి కోర్స్ ఫీజు అనమాట, మేము అప్పుడు పెట్టుకున్న ఫీజు. కోర్స్ ఫీజు ఒక రోజులో సంపాదిస్తున్నారు కదా సార్ అంటే ఏమన్నారు తెలిసి చూడండి, ఇక్కడ ఏమన్నారు, కోర్స్ ఫీజు అసలు ఏం సార్ ఎప్పుడో అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, కోర్స్ ఫీ అనేది ఎప్పుడో రికవర్ అయిపోయిందంట. అర్థమైందా సార్? ఇది నేను చెప్పేది కాదు, నేనేదో చెప్పుకునేది కాదండి, ఇది నా మీద మా స్టూడెంట్ చూపించే అభిమానం. అర్థం చేసుకోండి, ఏదో ఉత్త కామెంట్లు రాసుడు కాదు సార్, టైం వేస్ట్ పనులు, మీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్ పనులే, ఓకేనా? లైట్ తీసుకోండి. ఇంకేం జరిగింది, ఇది కూడా ఒక స్టూడెంట్ చెప్పాడు మాకు, అంటే లైవ్లో మా వాళ్ళు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మనకు షేర్ చేస్తుంటారు అనమాట. సార్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఇది ఎలా ఉంది, సైడ్ వేస్ అనుకుంటున్నాను, ఎస్ సార్ నో, పర్ఫెక్ట్, అంతే కదా సార్. ఇప్పుడు సైడ్ వేస్ అనేది నీకు తెలియదు సార్, మరి నీకు తెలియదు కదా, నువ్వు 10 నిమిషాలలో 10 ట్రేడ్లు తీసుకున్న క్యాండిడేట్ నీకేం తెలుస్తుంది, సైడ్ వేస్ ఉందా, ట్రెండింగ్ ఉందా, అసలు అక్కడ తీసుకోవచ్చా లేదా అనేది నీకు తెలియదు, నీకెందుకు? ఓకే ఫైన్, నో వరీస్. 25వ తారీఖు కూడా ఓకేనా, 25వ తారీఖు కూడా మంచి చేసాం సార్ మనం, కాకపోతే మీకు అప్డేట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే అది మంత్లీ ఎక్స్పైరీ. గమనించండి సార్, మంత్లీ ఎక్స్పైరీలో ఏమైతే తెలుసా, మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాలే. ఇంకా మీరు చూసుకుంటే మీ దగ్గర డాటా చూడగలిగితే 300 రూపీస్ స్ట్రైక్లో 0 అయిపోయింది. మీరు గమనించండి, అట్లా అని స్పాట్లోకి వచ్చి చూడండి, మార్కెట్ మూమెంటమే ఉండదు. అర్థమైంది సార్? మీరు ఎప్పుడు ఏమంటారు సార్, తప్పించుకోగలగాలి సార్, గొప్ప, అదే గొప్ప. మీరు ఇష్టమైన ట్రేడ్ చేసుడు గొప్ప కాదు, ఏ టైంలో మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని సేఫ్గా పెట్టుకుంటున్నారో మీరు గొప్పోళ్ళు. రైట్, ఫైన్. నెక్స్ట్ 26 నాడు సేమ్ సార్, గోల్డెన్ జోన్ పైన ఓపెన్ అయింది మనకి, ఓకేనా? ఇదిగోండి డిఎల్ఎఫ్ బై చేయమని చెప్పాము, మంచి ట్రేడ్ వచ్చింది. 26.5 చేస్తే 28కి వచ్చింది. ఎప్పుడైనా ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోండి సార్, ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోండి, మనము ఇదే మీకు ఇంతసేపు చెప్పింది ఇదే అనమాట. 26.5కి కొన్న తర్వాత 28కి వెళ్ళింది సార్. నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టేంత టైం ఉన్నప్పుడు స్టార్ట్ ట్రయల్ యువర్ ప్రాఫిట్స్ అని పెట్టినప్పుడు మీకు బుకింగ్ చేసుకునే ధమాకు ఉండాలా లేదా? ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కదా సార్.
నేను టార్గెట్ 31 ఇంత ఇచ్చాను, నాకు గుర్తున్నంత వరకు 31 ఇచ్చాను. ఇది 28 కన్నా అయిపోయింది, ఒక మూడు రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఓకేనా, పర్సంటేజ్ వైజ్ కదా గొప్పదే, కానీ అట్లీస్ట్ నువ్వు 28కి ప్రాఫిట్ బుక్ చేయకపోతే 27కి చేయాలి, 27కి బుక్ చేయకపోతే 26.5కి చేయాలి, 26 కూడా కాదు కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే 25 దాకా రిస్క్ తీసుకోవాలి. అయిపోయిందా సార్? అయిపోయింది కదా. ఎందుకంటే మీకు ప్రాఫిట్ ఎంత వస్తుందో రిస్క్ అంతే ఉన్నా పర్లేదు, 1:1 అన్నా మీరు సక్సెస్ అవుతారు. 22 దాకా వెయిట్ చేస్తే ఏమవుతుంది సార్? పోతాయి. అర్థమవుతుందా సార్? మీరు అందుకే కొంచెం కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం నేర్చుకోండి సార్. కొంచెం కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేయాల్సిందే. అరే నేను 100కే తీసేసిన, అదేమో 200 పోయిందంటే నీది కాదు కదా మార్కెట్, నీకు వచ్చిందే నీది కదా, తీసుకుని పోవడానికి ఏంది నొప్పి? ఫైన్, ఓకేనా. ఆ రోజు ఓకే. నెక్స్ట్ కూడా సింపుల్, ఎన్నిసార్లు చెప్తున్నాను చూడండి. ఇక్కడైతే మరీ దారుణం. నేను ఇంత క్లియర్గా పెట్టిన తర్వాత మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ చూపిస్తాను ఉండండి ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ ఏం రాశాను సార్, ఎంత మంచిగా రాశాను. టైం చూడండి 9:24కి ఏం రాశానంటే 54073. ఏం సార్ చూసుకోండి, మీరు ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. 54073 దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ వచ్చాక సిఈసై ట్రై చేయొచ్చు, చెప్పినా కదా. 54073 దగ్గరికి అంటే మార్కెట్ ఎక్కడో పైన ఉందన్నమాట. సో 54073 దగ్గరకు వచ్చినాక ఇక్కడ కాల్ ట్రై చేయండి అన్న. కాల్ అంటే ఏంటి సార్? పైకే కదా ట్రై చేయమని చెప్పుకున్నాం కదా. నేను ఎంట్రీ ఇస్తా అయ్యా సార్, నేను ఆ టైంలో బిజీగా ఉంటా, లేకపోతే నా పొజిషన్స్ నేను హ్యాండిల్ చేసుకోవడానికి బిజీగా ఉంటా. మీకు ఇచ్చింది మీరు ఫాలో అవ్వడానికి ఏంటి సార్? సరే నమ్మలేదు, కనీసం నువ్వు పుట్టు సైడ్ అయితే పోవు కదా. ఇక్కడ చూడండి, మీకు అదే చూపిస్తున్నా. ఇదిగోండి ఇంత ఫాల్, ఇక్కడ చూడండి మీకు ఎలా బురిడి కొట్టించిందో. 2 గ్రీన్ చూపించిన తర్వాత చాలామంది ఇక్కడ ఎంట్రీ అయిపోతే మీ అందరు స్టాప్ లాసెస్ తినేసింది. మనం ఏం చేస్తాం, ఇదిగోండి ఈ లెవెల్ కనబడుతుందా? 54075 కనబడుతుందా సార్? ఎగ్జాక్ట్ నేను బాక్స్ కూడా వేసి పెట్టాను, 54073 అని చెప్పాను మీకు. 54073 1-2 పాయింట్లు పెద్ద సమస్య కాదు సార్. 54073 మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిందా? ఈ క్యాండిల్ వచ్చిందా? ఈ క్యాండిల్ కనబడుతుందా? కరెక్ట్ గమనించింది. ఈ డోజీ టైప్ ఉన్న క్యాండిల్ ఉందా? ఇది చూడండి సార్, ఎక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందా? ఇంత పెద్ద క్యాండిల్ ఎందుకు పడ్డా సార్? ఇక్కడ నా చుట్టమా అది? నేను చెప్పంగానే పడుతుందా? కాదు కదా, కాదు కదా సార్. ఎందుకు పడుతుంది? మీరు ఎవరైతే ర్యాండమ్ ట్రేడర్స్ ఉన్నారో, కకృతి పడుతున్నారో, పడుతుందని చెప్పేసి ఈ రెడ్ పెద్ద క్యాండిల్స్ 2 పెద్ద క్యాండిల్స్ని చూసి ఎంట్రీ అయిపోయారు కదా, మీ అందరి స్టాప్ లాసులు తినేసింది సార్. ఇది 5% వాళ్ళు చేసి సక్సెస్ మంత్ర. ఓకేనా. ఈ 3 రెడ్ క్యాండిల్ని చూసి ఎవరైతే ఫాలో అయింది అని చెప్పి పుట్టుకెళ్తారో వీళ్ళందరూ 95% బ్యాచ్, లాస్ బుక్ చేసే బ్యాచ్. ఇది ప్రాఫిట్ బుక్ చేసే బ్యాచ్ అంటే మా బ్యాచ్. నేను గర్వంగా చెప్పుకుంటా సార్, నాకేం అది లేదు, మొహమాటం లేదు. గర్వంగా చెప్పుకుంటా. నా కష్టానికి ఫలితం అనుభవిస్తాను కూడా నేను చెప్పుకుంటా. క్లియర్గా చెప్పుకున్నాం సార్. అక్కడ 54073 నాకు గుర్తుంటాయి సార్ అన్నీ. నేను ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతాను, ఎప్పుడెప్పుడు ఏం చెప్తున్నాను, మార్కెట్కి సంబంధించిన విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటున్నాను. మనుషుల విషయాలు, పేర్లు మర్చిపోతానేమో, కానీ మార్కెట్లో జరిగిన విషయాలు బాగానే గుర్తుపెట్టుకుంటాను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను అన్నీ రివైడ్ చేసుకుంటా అంట నా మైండ్లో. వెళ్ళింది సార్. ఇదిగోండి 54 ఎంత సార్? 54201 54201 అంటే 54073 నుంచి 5420 ఆల్మోస్ట్ మీకు ఎంత సార్? ఇది 130 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 130 పాయింట్స్ ఆరామ్సే వచ్చింది. ఏం కావాలి సార్ ఇంకా? అర్థమవుతుంది సార్. ఇక్కడ ఎంత ఉందండి? 54158. అంతకుముందు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు 158 ఉంది. ఇది ఎక్కడికి వచ్చింది సార్? 200కి వచ్చింది. ఇక్కడికి 54200కి వచ్చింది. సరే, టార్గెట్ 54230 ఉంది సార్. నీకు వచ్చిన 130 రూపాయల కోసం చూస్తావా, మిగిలిపోయిన 30 రూపాయల కోసం అవుతావా? నువ్వు చెప్పు. నువ్వు సీనియర్ కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, నీకు నాలెడ్జ్ లేదు, ఒకరి మీద డిపెండ్ అవుతానో, నీకు ఏదో కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇవి తీసుకొని హాయిగా ఇంటికి పోతావా? ఇంకా 30 రూపాయలు ఉన్నాయి కదా, వస్తే బాగుండు సార్. వస్తాయి, ఇవి ఎటు పోవు సార్, వస్తాయి. కానీ ఎప్పుడంటే నీ ఓన్గా నువ్వు ట్రేడ్ చేసినప్పుడు, నువ్వు అనలైజ్ చేసినప్పుడు నువ్వు టార్గెట్ వేసుకుంటావు కదా, నువ్వు ఆగగలగాలి. ఇప్పుడు నా ట్రేడ్ నేను ఆగుతా ఇక్కడ. ఓకే, ఎందుకు? నా టార్గెట్ ఇది ఉంది. ఒకవేళ నా టార్గెట్ రాకుండా మళ్ళీ రివర్స్ అయిపోతే నేను 50%లో తీసేసుకుంటా. అంటే నాకు ఒకవేళ 1,00,000 రూపాయలు ప్రాఫిట్ నడుస్తుంటే నేను 50,000కి ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటా రివర్స్ అయితే. అంతేగాని జీరో కానియ్యా, ఈ జీరోని -50,000 చేయనియ్యా సార్. అర్థమైందా? ఈ జీరోని -50,000 చేయనియ్యా. మహా అయితే కాస్ట్ అని ఎగ్జిట్ అయిపోతా, ₹1 ప్రాఫిట్ లేకుండా వదిలేస్తా.
అట్లా చేయాలి కానీ ఇక ఏదో అంటారు కదా. సరే ఓకే. సో ఫైనల్గా హ్యాపీగా ఇది చూసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఖుషి అయి ఉంటారు. ఇక మనం ఇచ్చిన టార్గెట్ ఎంత సార్? 54,230. 54,230. మార్కెట్ ఎంత నడుస్తుంది సార్? 54,228.45. సార్ ఇంకా 1.5 రాలేదు కదా అంటే ఇక నీకు దండం అయ్యా. ఇక నువ్వు గంతగా అయితే ఇక నేను ఇక్కడ ఉండే. ఇక నేను ఎక్కడ ఉంటే తెలుసా? నేను ఎక్కడనో కొన్ని కోట్లు ఇట్లా 1 కోటి రూపాయలు పెట్టాలా, రోజు 10 కోట్లు తీయాలా, అట్లుంటుంది మరి. పాయింట్ టు పాయింట్ అంత సినిమా లేదు సార్, అర్థం చేసుకోండి. ఓకేనా? పోనివ్వండి, పోతుందేమో కాదంటలేను, కానీ మనకు తినగలిగినంత తిన్నామా? ఇదిగోండి వచ్చింది కదా 230 అన్నాము. ఎక్కడికి పోయింది సార్? 262కి పోయింది. నేను ఆల్రెడీ బుక్ చేసుకుని కూర్చున్నాను, నేను ఏం చేయట్లేదు. తర్వాత ఏమైంది? మార్కెట్ బ్లాస్ట్ అయింది, 356కి పోయింది. తర్వాత ఏమైంది? 467కి పోయింది. అంటే నేను 230 ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే మార్కెట్ 467, ఇంకా 230 పాయింట్లు పోయింది సార్. నేనేమన్నా ఏడిసినా, బాధపడ్డానా? ఏం లేదు. ఇదిగో మా అన్నగారు రిలాక్స్. ఏం సార్? రిలాక్స్, ఇంకేం లేదు సార్. మార్కెట్ను ప్రెజర్ తీసుకోవద్దు, అర్థమైంది సార్? రిలాక్స్. ఇది ఈరోజు మార్కెట్. ఈరోజు కూడా మార్కెట్ నేను అప్డేట్ సరిగా ఇవ్వలేదు, కాకపోతే అప్డేట్ ఇచ్చాను ఎంతో కొంత మీకు సబ్జెక్ట్ కోసం. మార్కెట్ యాక్చువల్గా కరెక్ట్ గోల్డెన్ జోన్ దగ్గరనే ఓపెన్ అవుతుందని ప్రీ మార్కెట్లో వచ్చింది సార్. కానీ యాక్చువల్గా ఓపెన్ అయింది కొంచెం డౌన్లో ఓపెన్ అయింది. నేను పుట్ సైడ్ తీసుకున్నాను. ఓపెనింగ్ 234కి 274 రన్ అవుతుంది. అట్లీస్ట్ 236 ఇక్కడ చూడండి సార్. అట్లీస్ట్ నేను ఏం చేస్తాను చూడండి, మీకు తెలియదు సీక్రెట్స్. లైవ్ మార్కెట్ 366 రన్ అవుతుంది కదా. ఓకేనా? నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా బై స్టాక్ మార్కెట్ అంటే? నిజంగా ఇంట్రెస్ట్ ఉందా? ఉంటే బ్యాంక్ నిఫ్టీ, నేను బ్యాంక్ నిఫ్టీ తప్ప ఏం చేయాలని సంగతి నీకు తెలిసి ఉండాలి ఈ పాటికి, నువ్వు నన్ను ఫాలో అవుతుంటే, రైట్? బ్యాంక్ నిఫ్టీలో 1 o'clockకి 1-2 అనుకోండి, సరే నీకు మరీ నిమిషాలు కూడా కావాలంటే 1 o'clock 2 minutesకి ఏ స్ట్రైక్ ప్రైస్ 366 నియర్ బై ఉందో చూసుకోండి. ఓకేనా? సపోజ్ నువ్వు ఓటీఎం చేయాలనుకుంటున్నావు, ఈ 366కు రిలేటెడ్గా ఒక 200 రూపాయలు ఉండే ఓటీఎం సెలెక్ట్ చేసుకుని పెట్టుకో. ఏమొచ్చింది నీకు? అబ్జర్వ్ చేయి, అట్లీస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు కదా. ఏమైంది సార్? అది 366 ఉన్నది కాస్త ఎక్కడికి పోయింది సార్? ఇదిగోండి 1-2కి 124, 22 minutesలో ఎక్కడికి పోయింది సార్? 411కి పోయింది. అంటే నీకు 50 రూపాయలు వచ్చినట్టేనా? కరెక్ట్గా 50 రూపాయలు ప్రాఫిటా? మళ్ళీ 425కి ఎంత సార్ డిఫరెన్సా? కనబడుతుందా? 1 minute 124కి 125కి చూసుకుంటే ఇంకొక 50 రూపాయలు వచ్చింది. అర్థమైంది సార్? నీకు అసలు స్ట్రైక్ ప్రైస్ తెలుసుకోవడం తెలియదు, స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ తెలియకపోతే ఎక్కడి నుంచి వస్తుంది సార్? అవన్నీ ఏం రాదు. రాసి పెట్టుకోండి సార్. ఇంకా 5 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఎవరినో ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితేనే ఉంటారు తప్ప మీరు ఓన్గా ట్రేడ్ చేయరు అటువంటి వ్యక్తులు పర్టికులర్గా. ఓకేనా? ఫైన్. ఇది అసలు ఎప్పుడో వచ్చింది సార్. ఇదిగోండి నా ట్రేడ్ జర్నీ మీకు చూపిస్తా, కొద్దిగా రివీల్ చేస్తా. ఎంతెంత ప్రాఫిట్స్ వచ్చినా కూడా చూపిస్తా. ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు తెలుసా? సింపుల్ చెప్తా పట్టు. సపోజ్ ఇక్కడ ఎంత సార్? నేను ట్రేడ్ చేసిన రోజులు 8, నేను ప్రాఫిట్లో ఉన్న రోజులు 8. 1 2 3 4 5 6 7 8. మీకు మొన్న చెప్పాను కదా, నేను అంతకుముందు వేరేది వాడేది, జెరోదా వాడేది అండ్ ఎమ్ స్టాక్ వాడేది. దన్ను మధ్యలో వాడేది, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా వాడుతున్న దన్నునే. క్లియరా సార్? ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది మీరు ఏంటంటే, మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నామా లేదా? మనకు దీని నుంచి వచ్చాయి, దాని నుంచి సూపర్ ట్రేడర్ విజిటింగ్ కార్డ్స్, బిజినెస్ కార్డ్స్ అండ్ సూపర్ ట్రేడర్ బ్యాడ్జ్ వచ్చింది. ఇది కొన్ని ఇక్కడ కనబడుతుందా? నేను ఒకవేళ లైవ్లో నా ఫేస్ చూపించిన రోజు ఇది నా షర్ట్కి పెట్టుకుని లైవ్ చేస్తా, నా ఫేస్ చూపించినప్పుడు. సూపర్ ట్రేడర్ సార్, దన్నుడు గుర్తించాడు. ఫైన్. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు అర్థమైంది సార్. ఓవరాల్గా వీక్ ఆన్ వీక్ మనము, నేనైతే అనుకోవడం మీరు ఇంప్రూవ్ అవుతున్నారు వీక్ ఆన్ వీక్. ఈ వెళ్ళిపోయిన సంగతి వెళ్ళిపోయేటోళ్ళు మనం ఆపలేము, వచ్చేటోళ్ళని కూడా ఆపలేము. ఇంట్రెస్ట్ ఉంటారండి, చూడండి, అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. మీరు ప్రాక్టీస్ చేయాలి సార్. మీరు డైరెక్ట్ రాకేష్ జుంజున్వాలా గారితో కూర్చొని చేసినా సరే ట్రేడింగ్ రాదు సార్. మీరు ఎవ్రీడే 1 hour, మినిమం 1 hour మీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనుకుని మార్కెట్తో మాట్లాడండి, అప్పుడే మార్కెట్ అర్థమవుతుంది. క్లియరా సార్? ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఎవరైతే ట్రస్ట్ చేస్తున్నారో. కొంచెం వీడియో లెంతీ అయి ఉండొచ్చు, కొన్ని హార్ష్గా మాట్లాడుండొచ్చు, కానీ తప్పదు.
ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం వచ్చే వారం మంచి ప్రాఫిటబుల్ ట్రేడింగ్ కూడా అవ్వాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.